చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది, మన ప్రభుత్వానిది. కాని తెలంగాణలోని చారిత్రక కోరుట్లకోట బురుజుల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోట పక్కన ఉన్న 3 ఎకరాల స్థలం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పాలవుతోంది. అసలేం జరిగింది? జైన చాళుక్యుల కాలం నాటి అద్భుత కట్టడాలు ఈ కోరుట్లకోట బురుజులు మరియు కోనేరు. ఇక్కడ దసరాకు మహిషాసురం మర్దనం చేయడం ఒక ఆనవాయితీ. ఒకప్పుడు ఈ వారసత్వ సంపద చుట్టూ ఉన్న 3 ఎకరాల 2 గుంటల స్థలంలో ఎలాంటి నిర్మాణాలూ చెయ్యకూడదని కఠినమైన రూల్సుండేవి. ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ హెరిటేజ్ సైట్. కాని కాలం మారింది, దాంతోపాటే అధికారుల మనసు కూడా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2007 నుంచి ఈ స్థలం కోసం కోర్టులో కేసులు నడిచాయి. అయితే విచిత్రంగా మన పురాతత్వ శాఖ హెరిటేజ్ డిపార్ట్మెంట్ మాకు కేవలం బురుజుల చుట్టూ 10 నుంచి 15 అడుగుల స్థలం ఉంటే చాలు, మిగిలిన 3 ఎకరాలకు మాకు సంబంధం లేదు అని కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో 2025 జులైలో వచ్చిన కొత్త ఉత్తర్వుల ప్రకారం ఆ విలువైన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా మార్గం సుగమమయ్యింది. ఇదే అదనుగా భావించి ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్మేయడానికి రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు మొదలయ్యాయి. 50 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న వారసత్వ స్థలానికి ఇప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి అధికారికంగా సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. దీనిపై కోరుట్ల భూపరిరక్షణ కమిటీ భగ్గుమంటోంది. హెరిటేజ్ శాఖ ఉదారత వల్ల చరిత్ర కనుమరుగైపోవాల్సిందేనా? ఈ స్థలాన్ని ప్రభుత్వమే కాపాడాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం కొలుగూరి 24/7 న్యూస్ టీవీ జగిత్యాల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.